బస్సులు వేసుకోవచ్చు, తప్పు లేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళని ఏమనాలో మీరే ఒకసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను, మళ్ళీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేశాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు. అన్ని కానీ సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం. పొల్యూషన్ కూడా ఉండదు. ఎక్కడ రోడ్ల మీద పోతాండు ఊగురాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, కృష్ణగిరి ఉంది, ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలోని చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వి కోట నుంచి వచ్చే రోడ్డుని, పలమనే రోడ్ని ఇప్పుడు డబుల్ రోడ్ ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోసూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ వేసుకుంటే బెంగళూరుకు 1 గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరు నుంచి ఒక 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లు వేయడానికి. వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల 2 నెలలు పనిచేసి 4-5 రోజులు 4-5 నెలలు 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్ళకు మన పార్టీ పైన ఉండే అభిమానం. ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ ని చూస్తే 55-60 ట్రైన్లు పట్టకుండా ఎక్కడికక్కడ వచ్చి ఓటేసి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా జీవితాంతం వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి, కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది, 4 లేన్ రోడ్డు వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు 1 గంటలో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది కూడా నేను గట్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు. జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా. అందుకే నా మీద బాధ్యత పెరిగింది. మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది.
అందుకనే ఆలోచిస్తున్నాను, మన కుప్పానికి టెక్స్టైల్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా. ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా. కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీలు స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, భ్రష్టు పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను. మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. 6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పొచ్చాను. ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్చిదిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటి ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వన్యకుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుబ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తి అయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ముస్లింల కోసం నిర్మించిన షాదీఖానా కూడా నిరుపయోగంగా ఉంది. వాళ్ళు కూడా షాదీఖానా కావాలని అడుగుతున్నారు. వాళ్ళదే కాకుండా వడ్డెర్రా మొదలయ్యారు కూడా ఇచ్చాం. అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు. ప్రతి ఒక్క కులస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగులకి ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత మీరందరూ చేయాల్సింది, మీరు ఆ సమావేశాలు పెట్టుకుని మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. నేనేం చేయాలనో చేసే పరిస్థితి నేను తీసుకొస్తా. అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళని, అన్ని మతాల్లో ఉండే పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ, దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం. ఇక్కడే తిరుపతి గంగమ్మ, ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లి వీళ్ళని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠపాలు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్లకు, పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటి అనుకున్నాడు, నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడుండే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, తిరుపతి గంగమ్మ, మల్లప్ప కొండ, బేటరాయస్వామి ఆలయం,
కనకనాశనం ఆలయం, రాడ బదుగూరులో ఉండే కోదండ రామాలయం, యమగానపల్లి ధర్మరాజుల ఆలయం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా, మద్యం షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. పుణ్యము పురుషత్వం రెండు దొరుకుతాయి. ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, 100 పైన ఉన్నాయి. అవసరమైతే దేవాలయానికి 10 లక్షలు 20 లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా బాగు చేసే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఒక్క వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్క అన్ని గ్రామాలకు మొబైల్ ఫోన్లు. మా తల్లి అయితే ఫోన్ తీసుకుని మొత్తం షూటింగ్ చేస్తా ఉంది మీటింగ్. కానీ ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలంటే ఓసారి బ్యాండ్ విత్ లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు. అందుకే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేట్టుగా, బ్యాండ్ విత్ ఉండేట్టుగా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికి ఒక 4-5 గ్రామాలు లేరు, అది కూడా చేస్తాం. ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అటవీ ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. అందుకే ఉక్కు పాదం మోపతాం. గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. నిన్నే ఒక కమిటీ కూడా ఇచ్చాను. 5 మంది మంత్రులతో కమిటీ వేసి 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహిత రాష్ట్రంగా, గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో కుప్పంలో హింస, నేరాలు, ఘోరాలు, అవినీతి, దోపిడీ జరగడానికి వీల్లేదు. ఒకప్పుడు నేను చెప్పేవాడిని పోలీస్ స్టేషన్ అవసరం లేదు, కోర్టుకు పోకూడదు, అప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పాను. కానీ ఈ దుర్మార్గులు వచ్చి అన్ని ఎస్ఐల్ని నేరాలు చేపించడానికి ప్రోత్సహించారు. వీళ్ళే దొంగలకు కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. దానివల్ల చాలా అరిష్టాలు జరిగాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తే వరుణ దేవుడు వచ్చాడు, తొంగి చూశాడు. కానీ వరుణ దేవుడిని కోరుకున్నాం, మేము మహాయజ్ఞం చేస్తున్నాం, మంచి సంకల్పం చేయబోతాం, కాబట్టి కొంత టైం మాకేమంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు, ఆశీర్వదించి. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? అవునంటే గట్టిగా చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఈరోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాలని మార్చే సంకల్పం. నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి 3 స్థానాల్లో ఉండేది మెజారిటీలో. కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా
95,000 మెజారిటీ మంది 47,000 45,000 95,000 వచ్చాయి. అంటే వన్ సైడ్ గుద్దేశారు అక్కడ. నాకే ఆశ్చర్యం వేసింది. నా జీవితంలో ఎప్పుడు చూడలా ఎట్లా పడ్డాయి ఓట్లంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు కానీ మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో 95,000 మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని. రెండోది పక్కనే భీముల్లో 93,000 94,000తో గెలిపించారు. మంగళగిరి అన్నిసార్లు ఓడిపోయిన నియోజకవర్గం 91,000 మెజారిటీతో గెలిపించారు. లొకేషన్ 3వ స్థానంలో. పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం 71,000 మెజారిటీ. ఓట్లే ఓట్లు, గుద్దుడే గుద్దుడు. ఎవరికి అర్థం కాలేదు ఇది. 57% వన్ సైడ్ ఓట్లే వేశారు. ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే వన్ సైడ్ ఓట్లే వేశారు అందరూ కూడా. మహిళలు కూడా బ్రహ్మాండంగా ఓట్లేశారు. బీసీలు అయితే వన్ సైడ్ ఓట్లేశారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేసి ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో నిజం గెలుస్తుంది. అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అండగా నిలబడతారని నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు. కడాన మా మిస్సెస్ కూడా కుప్పానికి వచ్చి మీకు క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడన్నా చూసారా? 40 ఏళ్ళకి ఎప్పుడన్నా వచ్చిందా ఆవిడ? ఎప్పుడు రాలేరు కదా. ఎప్పుడన్నా నామినేషన్కి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా మా ఇంట్లో నుంచి? మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, మీరే నా బంధువులు అనుకున్నా, మీకే అప్పచెప్పా. మొన్న వీళ్ళు చేసిన అరాచకానికి ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అది మా కుటుంబం కూడా బయట వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలే. రాష్ట్రానికి మంచి జరగాలి. కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి. నేను మొయ్యలేనంత భారం ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కనపడినంత ఆశాజనకంగా లేదు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులు విపరీతంగా చేశారు. చాలా మంది అంటున్నారు, నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. ఉన్నదే నాకు మనో సంకల్పం, మనోధైర్యం. కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు. 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం 5 కోట్ల మంది కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత భారమైనా మోస్తాను. తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూసావు లెక్కలన్నీ. ఇంకా లెక్కేస్తున్నాం, అంతు పట్టడం లేదు మాకు. ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో, ఏ దొంగలు ఎంత దొంగలు చేయబోయారో అన్ని లెక్కలు ఇస్తున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వాస్తవ పరిస్థితులు మీకు తెలియడానికి 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రం మనది. మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం. కొంతమంది
దొంగలు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు. మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు. కానీ పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, పెద్ద ఉద్యమం వచ్చింది. చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు. అందుకే మేము 7 వైట్ పేపర్ చూసి, 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2 పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు, 3 అమరావతిని సర్వనాశనం చేశారు, 4వది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. 5వది భూగర్భ ఖనిజ సంపద, ఇసుక, గ్రనైట్, లాటరైట్, ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకా 7 సబ్జెక్టులు పెట్టుకొని 7 సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాడు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను, మొదటి 3 సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ళ ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి దగ్గర 16,346 ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాం. తొందరలోనే ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అది అయిన తర్వాత పేదవాళ్ళ కోసం పింఛన్ పెంచడం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛన్ ప్రారంభించారు, దాన్ని 75 రూపాయలు చేశాను. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను, 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశాం ఈ పేదవాళ్ళ కోసం. ఇప్పుడు మళ్ళీ 3000 ఉంటే 4000 రూపాయలు చేశాను. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. అందుకే 65,30,000 మందికి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చే బాధ్యత. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు, వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని. సచివాలయ ఉద్యోగస్తులతో 1వ తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టి మోసాలు చేసే పాలకులు పోవాలి. ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందిని చూశాను, ఇంట్లో నుంచి బయట రాలేరు, నడవలేరు, ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఒక 20,000 30,000 మంది ఉంటే వాళ్లకు నెలకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డబ్బులు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం, పేదవాడికి అండగా ఉండడం అవసరం. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొంతమందికి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం.
ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని మొదటి తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మూడో కార్యక్రమం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒక కుట్ర, ఒక మోసం, మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్జితం, ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది. తమ్ముళ్ళు, ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటానా? నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పి ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటా అంట, రిజిస్ట్రేషన్కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, వాడెవడో తెలియదు. అప్పలెంట్ అథారిటీ, వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజా ముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు. ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలో నాకు తెలియడంలే. ఏంటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు. కడాన పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఏమంటే దానిపైన కూడా బొమ్మ. చాలా అరాచకాలు జరిగాయి. ఇంకా నిన్న మొన్న చూస్తున్నారు అరాచకాలు, ప్యాలెస్ల కథ చూస్తున్నారు. తర్వాత మాట్లాడదాం అయ్యింది, ఇప్పుడు నేను మాట్లాడను. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేసి ఈరోజు మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్న, ఈ మూడే కాదు, నాలుగోది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతారని ఆ రోజు చెప్పారు. 203 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం, 183 ప్రారంభించాం. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే అన్ని రిపేర్లు చేయమన్నాం. ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని హామీ ఇస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అవసరమైతే అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెంచుతాం. ఈ అన్నా క్యాంటీన్లు పెంచి దీనికి ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఎవరైనా మీరు పుట్టిన తేదీన 10 మందికి భోజనం పెట్టాలంటే కుప్పంలో ఉండే అన్నా క్యాంటీన్ పెట్టచ్చు, జిల్లాలో ఉండే అందరికీ వాళ్ళు పెట్టచ్చు. ఇంకా శక్తి ఉంటే రాష్ట్రంలో ఉండే అందరికీ పెడితే మీ ఫోటో కూడా అక్కడ వేసి, అవసరమైతే మీరు మాట్లాడాలంటే ఫోన్లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడి, మీకు ఓపిక ఉంటే అక్కడ పోయి సర్వ్ చేసే అవకాశం ఇచ్చి పేదవాళ్లతో అనుసంధానం కావాలని నేను కోరుకుంటున్నా. సమాజ సేవ కోసం ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు టీటీడీలో అన్నదానం పెడితే 1,00,000 మందికి ఈరోజు ఫ్రీగా అన్నదానం చేస్తూ
ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా